నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం, గాంధీ పార్క్, ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలంతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని, అటువంటి వారి స్ఫూర్తితో మనం దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండి దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా యావత్ భారతదేశంలో సంబరాలు జరుపుకుంటున్న భాగంలో నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు, 80వ సంవత్సరంలో భారతదేశం మూడో ఆర్థిక శక్తిగా, ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం పటిష్టమైనటువంటి నాయకత్వంలో ముందుకెళ్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏదైనా ఈ దేశానికి దిగుమతి చేసుకునేటువంటి సందర్భం నుంచి ఈరోజు మనమే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని ఎగుమతి చేసే స్థాయికి, మేక్ ఇన్ ఇండియా స్థాయికి ఈరోజు భారతదేశం ఎదుగుతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నది. ఈరోజు భారతదేశంలో దాదాపు 50 కోట్ల మంది జనాభాకి ఈరోజు ఉచిత రేషన్ బియ్యం ఇస్తూ అట్టడుగు బడుగు బలైన వర్గాలకి మరి ఫుడ్ గ్యారంటీ స్కీమ్ ని ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, అదే మాదిరిగా ఒకవైపు మొన్న ఇండిజియస్ ఫైటర్ ఇంజన్ మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న స్థాయికి మనం ఎదిగినట్టుగా ప్రకటించడం అంటే ఈ 12 సంవత్సరాల వారి పాలనలో ఏ దేశంలోనైతే ఇంట్లో మరుగుదొడ్లు లేవని, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కావాలని చెప్పి వారు ప్రధానమంత్రి అయిన వెంటనే చెప్పారో, అదే ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల్లో ఇండిజియస్ ఫైటర్ ఇంజన్లు మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టుగా ప్రకటించడం అంటే ఏ స్థాయికి భారతదేశం ఎదుగుతా ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. అంతేకాదు ఈరోజు భారతదేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు చేసుకుంటూ మరి అన్ని వర్గాల ప్రజానీకానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సమతుల్యం ఏర్పాటు చేస్తూ ఈ దేశంలో మహిళలకు కనీసం మరి చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలని 33% మహిళా రిజర్వేషన్ ని వారు ఆమోదింపజేసి ఈరోజు ఈ భారతదేశంలో చట్టసభల్లో మహిళలకి మరి చట్టసభల్లో అవకాశం కల్పిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి నా తోటి నాయకులందరికీ కూడా మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.